ఒక నెల ఈ నెల చాలా పవిత్రంగా అమ్మకు సేవకు ఉంటారు మీరు, ఓకే. మిగతా 11 నెలల్లో మీ జీవితం ఎట్లా గడుస్తుంది? మీ బతుకుదేరు అంటే మీరు పోషించుకోవడానికి, మిమ్మల్ని మీ మీద ఆధారపడిన వాళ్ళని పోషించడానికి ఎట్లా గడుస్తుంది? తెలంగాణలో ఒక నెల ఆషాఢ మాసం, శ్రావణ 2 నెలలు అనుకోండి. ఊర్లలో శ్రావణ మాసంలో కూడా బోనాలు చేస్తారు. ఈ 2 నెలలు అమ్మవారు బోనాలు చేస్తాం కాబట్టి ఇప్పుడే మమ్మల్ని కొంచెం స్పెషల్గా చూస్తుంటారు. తర్వాత కూడా మా రియల్ లైఫ్లో మేము రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటామంటే అమ్మవారి యొక్క పండగలు, బోనాలు, ఎవరికన్నా పిల్లలు కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, మా పీట దగ్గరకు వచ్చి మొక్కుకున్న వాళ్ళు, ఎవరన్నా మేము ఏదైనా మా దగ్గరకు వచ్చి వాళ్ళకి పనులు జరిగితే మమ్మల్ని పిలిపించి వాళ్ళ ఇళ్లలో కానీ, గుడి దగ్గర కానీ, పెద్దమ్మ టెంపుల్ దగ్గర కానీ, బల్కంపేటలో కానీ, గండిపేటలో కానీ అమ్మవారి బోనాలు చేయడానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటారు. మేము వెళ్ళిన దానికి కూడా రెమ్యునరేషన్ అది తీసుకుంటాము. దాంతోనే మా జీవితం అనేది కొనసాగిస్తూ ఉంటాము. ఎక్కడికి బోనం ఎత్తుకోవడానికి వెళ్ళినా కానీ ఒక 10 మందికి మేము కూడా లైఫ్ని ఇస్తూ ఉంటాం అనమాట. ఒగ్గు కళాకారులు కానివ్వండి, బౌన్సర్లు కానివ్వండి, మళ్ళీ మా వెంబడి వచ్చిన పిల్లలు కానివ్వండి, అందరికీ కూడా మాకు వచ్చిన దాంట్లో వాళ్ళకు కూడా ఇస్తాము. మాతో పాటు ఒక 10 మందిని కూడా చూసుకుంటామని చెప్పాలి. నాకు ఒకటి అనిపిస్తుంది రాధిక, నాకు ఎప్పుడు మిమ్మల్ని చూసినా పవిత్రమైన భావంతో ఈ 2 నెలలు మీరు అన్నట్లు శ్రావణ మాసం, ఇప్పుడు ఆషాఢ మాసం చూస్తాం. మిగతా 10 నెలల్లో త్యాగం ఉంటుంది మీ దగ్గర. అలాగే ఎక్కడో దగ్గర చిన్న చూపు కూడా పక్కనే అనిపిస్తుంది. అది మీరేమంటారు దాని గురించి? నిజంగా అట్లా ఎందుకు అయింది అంటే మా రియల్ లైఫ్లోకి వచ్చేసరికి కొంతమంది విషయాలలో అలా జరుగుతుంది. కానీ మేము మాత్రం 24 గంటలు ఈ పూజలు, ఈ భక్తి భావంతో ఉన్నాం కాబట్టి చూసే జనాలకు కూడా అందరికీ మా పట్ల భక్తి భావననే ఉంటుంది. గతంలో కొన్ని విషయాలలో జోగినీలు అంటే కొంచెం చిన్న చూపు అనేది ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కంప్యూటర్ జనరేషన్, సోషల్ నెట్వర్క్ కానివ్వండి, ఇప్పుడు యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్క దానికోసం ప్రతి ఒక్కటి అందరికీ తెలుస్తుంది కాబట్టి అందరికీ కూడా జోగినీలు అంటే ఒక అవగాహన వచ్చిందనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్న ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే ఇప్పుడు రియల్ లైఫ్ లో లేదు. ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఓకే. పురుషులే జోగినీలుగా ఉంటారా లేకపోతే మహిళలు కూడా జోగిని వ్యవస్థలో ఉంటారా అమ్మవారి? అంటే కొంచెం ఒక్కొక్కరికి పరంపర కూడా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళొక 4 మదర్స్ కూడా ఇట్లా జోగినిగా ఉన్న వాళ్ళు ఒక టెంపుల్కి డెడికేట్ చేసి వాళ్ళని రంగం భవిష్యం అని చెప్పడానికి కూడా డెడికేట్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది పుట్టుక మగపిల్లల్లా పుట్టి కూడా అమ్మవారు వచ్చాక ఆడపిల్లల్లా మారి కూడా అమ్మవారిలాగా అలంకరించుకొని తయారవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో అలా కూడా ఉంటారు. జోగినీలు ఉంటారు, జోగప్పలు ఉంటారు. ఇందులో కూడా చాలా రకరకాలు ఉంటారు. ఎవరు ఏ రకంగా ఉన్న శివశక్తులు కానీ, శివసత్తులు కానీ, జోగినీలు కానీ అందరు కూడా అమ్మవారి యొక్క భక్తి భావంతో అందరు కూడా పూజలు దాంట్లోనే కొనసాగిస్తూ ఉంటారు. ఎన్నేళ్ళైంది మీరు ఈ జోగినీలోకి? అంటే మీ 7వ ఏట అన్నారు, దాదాపు ఒక 15 ఏళ్ల పైన అయ్యి ఉంటుందా? 15 ఏళ్ళు కాదండి, ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ అయిపోయింది. ఇన్నేళ్లలో మీ జీవితంలో వచ్చిన మార్పులు, నేను ఇట్లా మారిన తర్వాత నా జీవితంలో ఈ మార్పులు వచ్చాయి అని అంటే అవి మంచి అయి ఉంటాయా లేకపోతే ఇబ్బంది పడే అయి ఉంటాయా? ఏమని చెప్తారు? అంటే కొన్ని సందర్భాలలో బాధపడ్డ సంఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మాత్రం అమ్మ బ్లెస్సింగ్స్ వల్ల అన్ని మంచిగా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే గతంలో అందరూ స్టార్టింగ్ కొంచెం అవకతవకలతోనే పైకి వస్తూ ఉంటారు. కొంతమంది కొంచెం ఇబ్బందులు పడ్డ తర్వాతనే ఒక స్టేజ్కి కానీ ఒక ప్రతి ఒక్క వృత్తి రంగంలో అన్ని కాంపిటీషన్స్ ఉంటాయి. ఏ వృత్తి రంగం ఎంచుకున్నా కానీ అన్నిట్లో ఒక పోటీలు అనేటివి ఉంటాయి. గతంలో మాకు కూడా చాలా ఇబ్బందులు అనేటివి అన్నీ ఎదుర్కొన్నాను. కానీ ఏం చెప్పాలంటే అన్ని అమ్మ బ్లెస్సింగ్స్, అమ్మని నమ్ముకొని అన్ని అమ్మ మీద భారం వేసి మేము ముందుకు వెళ్ళడం వల్ల అన్ని అమ్మ చూసుకుంటారని నాకు ఒక నమ్మకం. ఓకే. మీ లైఫ్లో ఏమైనా మంచి సంఘటన గుర్తుండిపోయింది జోగినిగా మారిన తర్వాత ఏదైనా మాతో షేర్? నేను జోగినిగా మారిన తర్వాత నా లైఫ్లో మంచి సంఘటన అంటే ప్రతిరోజు నేను ఏంటంటే అమ్మవారు నన్ను ఇలా అలంకరించుకోవడానికి, ఇలా అందరికీ ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వెళ్ళిన ప్రతి చోట స్పెషల్గానే ఉంటుంది. కాబట్టి నాకు ఇన్న ఫీలింగ్ ఏమనిపిస్తుంది అంటే పుట్టుక మాత్రం మానవ పుట్టుక, కాకపోతే మా లోపల అమ్మ ఆవగించినందుకు అమ్మనే ఎవరింటికైనా ఎక్కడికైనా వెళ్ళినా కానీ అమ్మనే వాళ్ళ ఇంటికి వచ్చినట్టు భావించి ప్రతి ఒక్కరూ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానివ్వండి, స్పెషల్గా ట్రీట్ చేయడం కానివ్వండి అని ఇంకా 1-2 సందర్భాలని చెప్పలేం. కానీ ఇప్పటి వరకు అయితే వెళ్ళిన ప్రతి చోట స్పెషల్గానే ట్రీట్ చేస్తారు కాబట్టి స్పెషల్గానే అనిపిస్తుంది. అన్ని సందర్భాలు మంచిగానే జరిగినాయి, అన్ని సందర్భాలలో మంచిగానే ఉన్నానని చెప్పాలి.